శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వి సత్యరాజ్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా. 1991లో ఆర్ఎస్ఐగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు అంటే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ ఇవే అనుకుంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్. యుద్ధంలో దిగిన తర్వాత ఇంకేది ఉండకూడదు, విజయమో వీరసత్వం. సార్, టీచర్గా ఉండు 10 మందికి పాఠాలు చెప్పాల్సిన మీరు ఇందులో కిందకు ఎస్, అట్లీస్ట్ టీచర్గా సెటిల్ అవుదామని అనుకుంటే నా డొమెస్టిక్ అఫైర్స్ని చూసుకోవడానికి మా మదర్కి తోడుగా ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్, నైట్ టైం పంచెస్, లైట్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు ఏమీ లేదు. ఏ విధంగా అంటే మీరు అది అందులో మీరు వెళ్ళిన చింతపల్లి ఏరియా టెరైన్ కూడా డిఫరెంట్ టెరైన్ ఉంటుంది. రూల్ ఆఫ్ థంబ్ అంటారండి, అంటే ఎక్స్పీరియన్స్. కానీ మీరు వెళ్తున్న దారిలో ఆ విలేజెస్ కొంతమంది మిమ్మల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెసేజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినా మహా అయితే మనకు తెలిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. కానీ వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే మీరు ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీ కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కూడా వాళ్ళ పాత్రలు మారుసే సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అటువంటి ఇష్యూస్ ఎలా షార్ట్అవుట్ చేస్తారు? ఒక్కసారి ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వరకు భగవంతుడి దయ్యండి. మీ కళ్ళ ముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎన్కౌంటర్ పదం వాడు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఆయన అవతల టార్గెట్ ఉందనుకోండి, మీరు కొడతారా? ఆయన ప్రాణాలు కాపాడతారు. యుద్ధంలో దిగిన తర్వాత మెరిసి ఉండకూడదు, శత్రుశాసము 2 శాసము ఉండకూడదు అంటారు. కానీ కొంతమంది ఏఆర్ మీద ఒక ఆరోపణ ఉంటుంది. కూమింగ్ పేరు మీద విలేజ్లకు వెళ్ళడం, ఆదివాసీ పట్ల అసభ్యంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దోచుకోవడం, సినిమాలో చూపిస్తున్నట్టు ఎల్లులోకి పోయి అన్నం కొండలు తన్నడం, వాకపల్లి లాంటి సంఘటన కూడా అందుకే కారణం అని చెప్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వి సత్యరాజ్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా. 1991లో ఆర్ఎస్ఐగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆర్ఎస్ఐగా వచ్చిన తర్వాత కొంతకాలం పనిచేసి సివిల్లోకి కన్వర్షన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే సివిల్లోకి వెళ్తే పోలీస్ యొక్క పవర్ చూపించను, లేదు ప్రజలకు ఇంకా సర్వీస్ చేయాలనో ఇటువంటి అభిప్రాయాలతో వెళ్తారు. కానీ సత్యరాజ్ గారు మాత్రం ఆర్ఎస్ఐగా వచ్చారు, అడిషనల్ ఎస్పీ వరకు ఇంకా ఆయన ఏఆర్లో పనిచేస్తున్నారు. అంటే ఏఆర్లో దానికి ఉన్న మజా ఏంటి, ప్రజలకు సేవ చేయాలంటే కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, ఏఆర్లా కూడా చేయొచ్చు అనేది ఆయన అభిప్రాయంలో తెలుస్తుంది. అంతేకాకుండా సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు అంటే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ ఇవే అనుకుంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ విషయం వచ్చినా, లేదు ఎలక్షన్ జరిగినా, లేదు ఎక్కడైనా కూమింగ్ వెళ్ళాలన్నా ఏఆర్ పోలీస్ యొక్క ఏఆర్ విభాగం చాలా వర్క్ చేస్తుంది. అసలు ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ యొక్క విధులేంటి, సత్యరాజ్ గారు ఇందులోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్కి ఎందుకు వెళ్ళలేకుండా ఇక్కడే ఉన్నారనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. వి సత్యరాజ్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఏఎస్ఆర్ జిల్లా. సార్, సాధారణంగా ఏఆర్ అనగానే అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఒక చిన్న చూపు ఉంటుంది. ఇంకా మీ డిపార్ట్మెంట్లో అయితే ఆయన ఏఆర్ నుంచి వచ్చాడు, ఆయన ఏఆర్ కానిస్టేబుల్, ఏఆర్ ఎస్ఐ అని అంటారు. తర్వాత వీళ్ళు కన్వర్షన్ వచ్చి మా మీదకి వచ్చారు, మాతో క్లబ్ అయ్యారు, మాకు పోస్టింగ్లు ఇబ్బందులు అవుతున్నాయి, మాకు ప్రమోషన్ ఆగిపోయాయని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీ ఏఆర్ నుంచి ఎవరైనా కన్వర్షన్ తీసుకుంటే వాళ్ళు రాకుండా కోర్టు కేసు వేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏఆర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్ ఇది. కానీ ఎందుకు దానికి అంత చిన్న చూపు చూస్తుంటారు? ఒకటి, అసలు వీళ్ళ విధులు ఏంటి, వీళ్ళు చేసే వర్క్ ఏంటి ఏఆర్ అన్నది? సత్యరాజ్ గారు ఎందుకు ఇందులోనే కంటిన్యూ అవుతున్నారు, కన్వర్షన్ కాకుండా లా అండ్ ఆర్డర్ వేసుకుని డిఎస్పీ గానో అడిషనల్ ఎస్పీ గానో అడ్మిన్ గానో ఉండకుండా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు వి సత్యరాజ్ గారు బై ఛాన్సా బై చాయిసా పోలీసు ఇన్ఫార్మ్ చేసుకున్నారు? మీరు చెప్పారు, నా పేరు సత్యరాజు, నేటివ్ ఆఫ్ భోగాపురం విలేజ్,
విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. ఎంఎస్సి బెనారస్ హిందూ యూనివర్సిటీలో జువాలజీ మెయిన్గా చేశాను. నా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా విజయనగరం ఎంఆర్ కాలేజ్, మొత్తం కాలేజ్ 5 years ఎడ్యుకేషన్ అయింది. మీరు అన్నట్టుగా బై ఛాన్సా బై చాయిసా అని అన్నారు. రెండూ అనుకోవచ్చండి. యాక్చువల్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నేను బేసికల్గా సైన్స్ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ తర్వాత మెడికల్ సైడ్ అందరితో పాటు వెళ్ళాను. 1 attempt ట్రై చేశాను, బై మిస్టేక్ రాలేదు. తర్వాత నా అకాడమిక్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకున్నాను. డిగ్రీ తర్వాత పీజీ చేయాలన్నట్టు బాగా కోరుకుండేది. ఆ కోరిక కూడా నాకు లక్కీగా బెనారస్ హిందూ యూనివర్సిటీతో తీరింది. తర్వాత బీఈడి చేశానండి, ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం. తర్వాత ఎంఈడి అక్కడే చేస్తుండగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఛాన్స్ ఉన్న ఏజ్ అప్పుడు 27 years అయిపోవడం వల్ల రాదేమో అనుకున్నాను. కానీ లక్కీగా ఎక్స్టెన్షన్ చేయడం, సడన్గా నేను సెలక్షన్స్కి వెళ్ళడం, టైం లేకపోవడం వల్ల బోత్ సివిల్ అండ్ ఏఆర్ని ఫేస్ చేసిన. రిటర్న్ ఎగ్జామ్లో ఏఆర్ ఎగ్జామ్కి ఎక్కువ మార్కులు రావడం, సివిల్లో కొంచెం ఆర్ట్స్ బిట్స్ వల్ల నాకు రాకపోవడంతో నేను ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. సార్, టీచర్గా ఉంటూ 10 మందికి పాఠాలు చెప్పాల్సిన మీరు ఇందులో కిందకు వచ్చారు. ఎస్, యాక్చువల్గా నేను అదే ఉద్దేశం. నాకు ఉన్నటువంటి డొమెస్టిక్ అఫైర్స్, ఎందుకంటే మా ఫాదర్ ఇన్నోసెంట్, నేను ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి మాకు కొన్ని ల్యాండ్స్ మా ఊర్లో ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా నేను పిహెచ్డి కూడా జాయిన్ అయ్యి అది వదులుకొని బీఈడి చేయడంలో మీరు అన్నట్టుగా టీచర్గా, అట్లీస్ట్ టీచర్గా సెటిల్ అవుదామని అనుకుంటే నా డొమెస్టిక్ అఫైర్స్ని చూసుకోవడానికి మా మదర్కి తోడుగా ఉంటుంది అనుకున్నాను. అయితే నేను బీఈడి అయ్యే టైంకి ఆ ముందే అవుతున్న టైంలోనే చెన్నారెడ్డి గారు సీఎం టైంలో మొత్తం రిక్రూట్మెంట్ జరిగిపోయింది. నేను బయటకు వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ లేదు. ఈలోగా నేను ఎంఈడి జాయిన్ అయ్యాను. వెయిట్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఈ సెలక్షన్స్ పడడం, అనుకోకుండా నేను వెళ్ళడం వల్ల ఇందులోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత మరి ఇందులోనే నేను సెటిల్ అయిపోయాను. సార్, ఏఆర్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఏఆర్కి ఇందులో ఇంచుమించు ఒకటే ట్రైనింగ్ ఉంటుంది, కానీ మీకు సపరేట్గా ట్రైనింగ్ ఉంటుంది. అంటే వెపన్స్ దీంట్లో ఉంటుందా లేదా డ్రిల్లా? ఎస్, లా అండ్ ఆర్డర్కి సెపరేట్ ట్రైనింగ్ ఉంటుందండి, మాకు సెపరేట్ ట్రైనింగ్. డ్రిల్స్ వరకు వచ్చేటప్పటికి సేమ్ టైప్ ఆఫ్ డ్రిల్సే ఉంటాయి, మాకు కొంచెం ఇంటెన్సివ్గా ఉంటుందండి. ఆ పీరియడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి లా అనేది ఎక్కువగా చెప్తారండి. ఆర్మర్కి వచ్చేటప్పటికి జస్ట్ ఫెమిలరైజేషన్ ఆఫ్ ద లా, వాట్ ఈజ్ ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ జస్ట్ టచ్ చేసి వదిలేస్తారు. ఎందుకంటే మేము లాతో, మా నేచర్ ఆఫ్ జాబ్లో లాతో ఎక్కువగా డీల్ చేసే అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఆర్మర్డ్ రిజర్వ్ అంటే డిస్ట్రిక్ట్ ఆర్మర్డ్ రిజర్వ్ అండి దీనికి పిలుస్తారు. అంటే ప్రతి జిల్లాకి కూడా ఒక ఆర్మర్డ్ రిజర్వ్ ఉంటుంది. సో దాన్ని డిఏఆర్ ఒరిజినల్గా పిలవాలి. ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎస్పీ అండి. అలాగే డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది. ఈ రెండు కూడా ఎస్పీ గారికి, జిల్లా అధికారికి 2 కళ్ళు లాంటివండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎస్పీ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ మెయిన్గా రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్. దీస్ ఆర్ ద ప్రైమ్ డ్యూటీస్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ఈ ప్రాసెస్లో వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ వేరియస్ డ్యూటీస్. ఈ మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చిన ట్రాఫిక్ కావాల్సిన ఎడిషనల్ మ్యాన్ పవర్ కావడానికి ఎస్పీ గారికి ఒక కోర్స్ అంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్మర్డ్ రిజర్వ్ అనేది రిజర్వ్ పోలీస్ టు ద డిస్ట్రిక్ట్ ఎస్పీ అన్నమాట. అది అప్పుడు ఇది స్థాపించారు. అయితే ఈ ఆర్మర్డ్ రిజర్వ్కి కొన్ని ప్రైమ్ డ్యూటీస్ కూడా ఉంటాయండి. ప్రైమ్ డ్యూటీ అంటే ముఖ్యంగా ప్రిజనర్ ఎస్కార్ట్ డ్యూటీస్ అండి. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రిజనర్స్ ఫ్రమ్ ద జైల్స్ టు ద కోర్ట్స్ అండ్ బ్రింగింగ్ ద బ్యాక్ టు ద జైల్స్ అనేది ఒకటి ఎక్స్క్లూజివ్గా మా డ్యూటీ అండి. అలాగే విఐపి సెక్యూరిటీ, ఆల్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అంతా కూడా, ఆల్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా మాదే డ్యూటీ అండి. ఎందుకంటే విఐపి ఎస్కార్ట్స్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఎస్కార్ట్స్ కానీ, తర్వాత విఐపికి సంబంధించిన బందోబస్తు డ్యూటీస్ అన్నీ కూడా, టోటల్ ఎస్కార్ట్ అంతా కూడా మా ప్రైమ్ డ్యూటీ మేమే చేస్తాం. అదేవిధంగా ప్రొవైడింగ్ ఎడిషనల్ మ్యాన్ పవర్ టు ద లా అండ్ ఆర్డర్ పోలీస్ అనేది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి సెక్షనా, ఒక ప్లటూనా, 2 ప్లటూన్ల సిచ్యువేషన్ బట్టి మ్యాన్ పవర్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉండదు. ఇది లా అండ్ ఆర్డర్ బందోబస్తు డ్యూటీ అంటారండి. అలాగే క్యాష్ ఎస్కార్ట్స్, బ్యాంకుల నుంచి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్యాంకు కానీ, ఈ క్యాష్ ఎస్కార్ట్స్ మా ప్రైమ్ డ్యూటీ అండి. అలాగే గార్డ్స్,
ప్రొవైడింగ్ గార్డ్స్ ఎట్ వైటల్ ఇన్స్టిట్యూషన్, ఆల్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ కూడా మేమే చూస్తుంటాం ఆ జిల్లాకు సంబంధించి. ఈ రకంగా ఈ ప్రైమ్ డ్యూటీస్ అన్నీ మాకు ఉంటాయండి. ఈ ప్రైమ్ డ్యూటీస్ మేమే చేయాలి. ఇది కాకుండా లా అండ్ ఆర్డర్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాన్ పవర్ కావాలంటే ఎస్పీ గారు మా మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మినిమం 300 తక్కువ కాకుండా అప్ టు 500-600 వరకు కూడా ఆ ఎస్పీలు కమిషనర్స్ కంట్రోల్లో ఈ మ్యాన్ పవర్ ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్, మేనేజ్మెంట్ ఆఫ్ వెహికల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైవర్స్ ఫుల్ మా కంట్రోల్లోనే ఉంటుందండి. అలాగే ఆర్మ్స్ అండ్ ఆమ్నెస్, టోటల్ డిస్ట్రిక్ట్ ఆర్మ్స్ అండ్ ఆమ్నెస్ను కేర్ అండ్ కస్టడీ మా కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ యాక్సిలరీ సపోర్ట్ టు ద పోలీస్ అనేది మా కంట్రోల్లోనే ఉంటాయి. సో మేము ఎస్పీ గారి యొక్క కన్సర్నల్లో మేము పనిచేస్తాం కాబట్టి దీన్ని ఒక వింగ్ కింద ఎస్పీ గారు, ప్రతి ఎస్పీ కూడా దీనికి జూ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లా అండ్ ఆర్డర్ అండ్ ఏఆర్ ఇంటర్ రిలేటెడ్, విడదీయని దాని బంధం. ఏఆర్ లేకపోతే లా అండ్ ఆర్డర్ పని చేయలేదండి ఒక రకంగా చెప్పాలంటే. అందువల్ల ఈ ఏఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్స్. ఇది నాన్ ఫోకల్ ఫోర్స్, కొన్నిటిలో నాన్ ఫోకల్ ఫోర్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇది పబ్లిక్తో రిలేషన్ మాకు డైరెక్ట్గా ఉండదు. తెర వెనుక ఉండే అన్నీ కూడా పోలీసింగ్ బాగా జరిగేటట్టుగా చూడడం అనేది ఇంపార్టెంట్ మాకు ఉంటుంది. కాబట్టి అయితే ఇంకొకటి అండి, లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఉన్నటువంటి ప్రెజర్, వర్క్ లోడ్ మాకు ఉండదండి. ఎందుకంటే వాళ్ళ కేసులు డీల్ చేయడం, రిజిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్ అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. మాకు అట్లా ఉండదు. మెంటల్ వారీ పెద్దగా ఉండదు, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు యాంటీ మావోయిస్ట్ ఆపరేషనల్ డ్యూటీస్ ఎక్స్క్లూజివ్గా మేమే చేసేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు గ్రీహౌండ్స్ గట్టా వచ్చే, కానీ ఒకప్పుడు అంతా కూడా ఏఆర్ ఫోర్స్ బేస్ క్యాంపులు పెట్టుకొని, స్పెషల్ పార్టీస్ పెట్టుకొని అవన్నీ కూడా అందులో ప్రముఖ పాత్ర ఏఆర్ఏ ఉంది. ఈ రోజుకి కూడా మేమే చేస్తాం. ఓకే సార్, ఒక జిల్లాకి ఎంతమంది ఉంటారండి ఏఆర్? ఒక జిల్లాకి అనేది మాది ప్లటూన్స్లో ఉంటుందండి. ఒక ప్లటూన్ అంటే 49 మంది ఉంటామండి. ఎన్ని ప్లేటులు ఉంటాయి? ప్లటూన్కి ఒక ఎస్ఐ గారి, ఆర్ఎస్ఐ అంటాం, రిజర్వ్ సబ్ ఇన్ఛార్జ్తో ఒక ప్లటూన్ ఉంటుంది. 3 ప్లటూన్కి ఒక ఆర్ఐ ఇన్స్పెక్టర్, అలాగే కొన్ని కంపెనీస్ కలిపి ఒక డిఎస్పీ గారు, కొన్ని జిల్లాలు ఈ మధ్యన ఎడిషనల్ ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక జిల్లాకి అనేది జిల్లా యొక్క ఆ జ్యూరిస్డిక్షనల్ ఏరియాని బట్టి, సైజుని బట్టి అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి. అది మినిమం 300 నుంచి మ్యాక్సిమం 600-700 వరకు కూడా ఈ ఫోర్స్ అనేది ఉంటుందండి. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి మీ ట్రైనింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ 1991లో బేసిక్ ట్రైనింగ్ విశాఖపట్నం రూరల్ డిస్టిక్లో, రెస్ట్వేల్ విశాఖపట్నం రూరల్ డిస్టిక్లో రిపోర్ట్ అయ్యానండి. వచ్చిన 1 వీక్లోనే నాకు స్పెషల్ పార్టీకి పంపించారండి. అప్పుడు రాజారత్న నాయుడు గారు, చింతపల్లి స్పెషల్ పార్టీ. నేను కంటిన్యూస్గా దగ్గర 2 years అటెస్ట్రెచ్ అన్మ్యారీడ్ అవ్వడం వల్ల అటెస్టర్స్ కంటిన్యూస్గా నేను నా పార్టీని లీడ్ చేసి చింతపల్లి హెడ్ క్వార్టర్ ఉంచుకొని భగవంతుడి దయ వల్ల కొంచెం సిన్సియర్గా చేశాను. మంచి ఆ టైంలో నేను చేసే రిజల్ట్స్ని అప్పుడున్న ఆఫీసర్లు చాలా అప్రిషియేట్ చేసేవారు. ఒక మావోయిస్టు సంబంధించి డంపులు పట్టడం కానీ, ఓపెన్ కార్డ్ నక్సలైట్లలో పట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి వర్క్స్ అనేది. 2 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మీరు ఫిజికల్గా, మెంటల్గా వర్క్ చేసిన వర్క్స్ ఉంటాయి. లక్కీగా ఏంటంటే నాకు చాలా ఫ్రీడమ్ ఉండేదండి ఆ టైంలో. ఆఫీసర్స్ నా రికగ్నైజ్ చేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నా ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో నేను యాక్టివిటీస్ చేసేవాడిని. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా టెక్నికల్గా ఉంటూ రిజల్ట్స్ తెచ్చేవాడిని. ఒకనొక ఎన్కౌంటర్ అనేది జస్ట్ మిస్ అయింది. నక్సలైట్స్తో ఎన్కౌంటర్ ఫేస్ అయ్యే టైంకి జస్ట్ మిస్ అయిందంటే దానికి మేము బాగా ప్లాన్ చేసాము. ఇలాగా ఆన్ ద వేలో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, దగ్గరికి అప్రోచ్ అయ్యే టైంలో వేసవి కాలంలో కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఓవరాల్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అయింది, కానీ ఫిజికల్గా స్టేజ్ చేయడానికి మనిషి కనిపించకపోవడం వల్ల. ఎక్కడండి అది లొకేషన్? అది జీకేవీది లిమిట్స్లో రాజులపాడు అని ఒక విలేజ్. సార్ ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్, నైట్ టైం పనిచేసే లైట్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పుడు ఏమీ లేదు. ఏ విధంగా అంటే మీరు అది అందులో మీరు వెళ్ళిన చింతపల్లి ఏరియా టెరైన్ కూడా డిఫరెంట్ టెరైన్ ఉంటుందండి. మీరు అటువంటి ఛాలెంజ్ ఎలా ముందు తీసుకెళ్లారు? రూల్ ఆఫ్ థంబ్ అంటారండి, అంటే ఎక్స్పీరియన్స్. ఒక మెకానిక్ ఎలాగైతే అంటే ఏమి దాని మీద టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ఒక ఇంజిన్ రీప్లేస్మెంట్, ఇంజిన్ రిపేర్ ఎట్లా చేస్తారు, మేము కూడా అంతేనండి. తిరుగుతూ ఉండడం వల్ల ఓన్లీ అక్కడ ఫుట్పాత్సే ఉంటాయండి, ఓన్లీ ఫుట్పాత్సే.
మేము ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు ఆ ఊర్లు గుర్తుంచుకోవడం, ఆ ఊరికి రూట్లు, ఎన్ని షార్టెస్ట్ వేస్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఏమి, అది మన ఒక 2-3 months కంటిన్యూస్ మూవ్మెంట్ చేయడం వల్ల మాకు ఆ రూట్స్ మీద అవగాహన అనేది వచ్చిందండి. దాంతోనే మేము వెళ్ళాం. మ్యాప్ల చేత పట్టుకుని ఏమీ లేదు సార్. మ్యాప్ నా కానీ ఎటువంటి గాడ్జెట్స్, టెక్నికల్ గాడ్జెట్స్ ఏమి లేవు, మ్యాప్లు లేవు. మ్యాప్లతో వెళ్ళలేము సార్ అక్కడ. కానీ మీరు వెళ్తున్న దారిలో ఆ విలేజెస్ కొంతమంది మిమ్మల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెసేజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇస్తారండి. అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా విలేజర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకే ఫేవరబుల్గా ఉంటారు. విట్టింగ్లే ఆర్ అన్విట్టింగ్, ఆర్ ఇంట్రెస్టెడ్లే అన్ఇంట్రెస్టెడ్లీ. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ ద మోస్ట్ మా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినా మహా అయితే మనకు తెలిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. కానీ వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే దే విల్ బి బిహెడెడ్, వాళ్ళకి చంపేస్తారు. మనం వీ కెన్ నో లాంగర్ గివ్ సెక్యూరిటీ టు దెమ్. అందువల్ల వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ చేసేవాడిని కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేట్స్ ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఎక్స్పోజ్ చేసేవాడిని కాదు. సార్ మీరు కోమింగ్ వెళ్తున్న టైంలో జనరల్గా డ్రై రేషన్ తీసుకెళ్ళేవారా? లేదు, డ్రై రేషన్ అండి. ఓ 2 days అయినా 3 days అయినా నాదంతా సిస్టమేటిక్గా నాకు ఉండేది. నేను ప్రజల మీద ఆధారపడేవాడిని కాదు. అప్పుడు ఒక ఇరిగేషన్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఆఫర్ చేసేవారు. సార్ కోడి ఇమ్మంటారు, వద్దు వద్దని. కావాలనుకుంటే పర్ హెడ్ 5 rupees కలెక్ట్ చేసి ఒక 50 rupees అంత ఇచ్చేవారు. అది అంటే దానికి డబ్బులు ఇవ్వడం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఊరికే తీసుకోకూడదు. అది ప్రతిసారి చేసేవాడిని కాదండి. రైసు మిగతా అన్నీ కూడా మేము ఆ ప్రోగ్రామ్ బట్టి క్యారీ చేసుకుంటాం. అంటే కోమింగ్ ఎన్ని రోజులు వెళ్ళేవారు? అది ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. ఒక్కోసారి 1 day ఉండేది, 2 days ఉండేది, 3 days ఉండేది. అది సార్ ఆ ప్రాంతంలో టెరైన్ ప్రాబ్లం ఉంటుంది. రెండోది, మీరు ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీ కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోతుంది. మరి ఫుడ్ విషయంలో కానీ, లేదా హెల్త్ విషయంలో కానీ, లేదా అటు సైడ్ నుంచి ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కొక్కసారి మిమ్మల్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కూడా వాళ్ళ పాత్రలు మారుసే సంఘటన కూడా ఉన్నాయి. మరి అటువంటి ఇష్యూస్ ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? ఏదో గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక్కసారి ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వరకు భగవంతుడి దయ అండి. ఎందుకంటే ఎటువంటి రీఎన్ఫోర్స్మెంట్ ఉండదు. ఎందుకంటే కమ్యూనికేషన్ మా దగ్గర లేదు. నేను కూడా మినిమం 10 to 11 members వెళ్ళేవాడిని. నాకు టోటల్ పార్టీ 15 ఉంటే ఒక 3 members రెగ్యులర్ రొటేషన్ మీద పర్మిషన్ ఇచ్చేవాడిని. వెహికల్ మీద వెళ్తే వెహికల్ ఎస్కార్ట్ అని ఒకళ్ళు ఇద్దరు నుంచి వస్తే మ్యాక్సిమం 10 to 11. ఎంత డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళా. అయితే ధైర్యం అండి, అన్నింటికీ ధైర్యం. అంటే ఊహించుకునే వాళ్ళం కాదు. ఏదన్నా జరిగితే ఏమిటి పరిస్థితి అనేది ఊహించుకోవడం లేదు. మన డ్యూటీ ఇది. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి మనం అటెండ్ అవ్వాలి. మధ్యలో ఏముంటాయి, ఏం జరిగితే ఏమిటి అనేది ఆలోచనలు మంచి యంగ్గా ఉండేవాళ్ళండి. కాబట్టి భగవంతుడి దగ్గర అలాంటి సిచ్యువేషన్స్ కూడా రాలేదు. సార్ ఎక్కువ ఏ టైంలో మీరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు? నేను ఎక్కువ నైట్ ఆపరేషన్స్ ఎక్కువ చేశాను. నాది ఎక్కువగా కూడా పర్పస్ ఓరియంటెడ్ ఆపరేషన్స్ అండి. అన్నవసరిగా తిరిగేవాడిని కాదు. నా ఇన్ఫర్మేషన్ నేనే తెచ్చుకునేవాడిని. జనరల్గా నా పార్టీ వాళ్ళలోనే నాకు ఒక లక్కీగా లోకల్ ఏరియా సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, హెడ్ కానిస్టేబుల్. ఆయన ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఎస్బీ అనేది కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి అప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. లక్కీగా నాకు ఆయన ఉండడం వల్ల ఎవరిని పట్టుకుంటే మనకు ఒక డంప్, నక్సల్కి సంబంధించిన డంప్ దొరుకుతుంది. డంప్ అంటే మీకు తెలుసో తెలియదు, కొండల్లో కొండ పైన ఎక్కడో ఒక మన కిరోసిన్ ఆయిల్ ఉంటుంది కదా సార్, బ్యారెల్ అంత గొయ్యి తవ్వి ఆ బ్యారెల్ పెట్టి అందులో ప్లాస్టిక్ షీట్ పెట్టుకొని వాళ్ళ వెపన్స్ కానీ వాళ్ళ ఇంపార్టెంట్ డ్రెస్సెస్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ క్యాష్ లాంటిది ఉంటే పెట్టి అది మళ్ళీ కవర్ చేసి అది ఎవరికి నార్మల్గా ఐడెంటిఫై కాకుండా అది ఆ నియర్ బై విలేజెస్లో ఒక్కడికే తెలుస్తుంది. వాడిని పట్టుకుంటేనే ఆ డంప్ మనం లొకేట్ చేయాలి. కానీ అప్పట్లో ఒక ఆరోపణ వచ్చేది, డంపులు పట్టుకుంటారు, తుపాకులు మాత్రమే గవర్నమెంట్కి ఇస్తారా, డబ్బులు ఉంటే తినేస్తారు అనేది. ఏమీ లేదు సార్, అది టోటల్గా మరి అంతకుముందు జరిగేదేమో నాకు తెలియదు. నా టైంలో మాత్రం సార్ యాజ్ స్టేజ్కి ఏం దొరికింది నేను ఒక్కడనే కాదు కదా, టోటల్ పార్టీ ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే సోనర్ ఆర్ లేటర్ ఏదో ఒక రోజు అది లీక్ అవుతుంది. మరి నేను 1.5 నా 2 years నా పీరియడ్లో మ్యాక్సిమం 15 వరకు డంప్స్ తీసుకున్నాను. అందులో క్యాష్ అయితే నాకు ఎప్పుడు దొరకలేదు సార్, వెపన్స్ దొరికాయి సార్. ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ టాప్ లీడర్స్
వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళకి తెలిసేది కాదు. అలాంటిది వాళ్ళ ఫొటోస్ దొరికాయి సార్. దాన్నే మా ఆఫీసర్స్ పెద్దగా చేసి పాంప్లెట్స్లో చేసి తర్వాత వేశారు. అలాగే హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి సార్. జిలెటిన్ కానీ తర్వాత దాని యాక్సెసరీస్ కానీ, అట్లాగే యూనిఫార్మ్స్, లిటరేచరు, ఇవే జనరల్గా దొరుకుతాయి సార్. క్యాష్ నాకు ఎప్పుడు దొరకలే సార్. చింతపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? లేదు సార్, ఓన్లీ చింతపల్లి. 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. 94 మే మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్ లీవ్లో వచ్చాను. అక్కడి నుంచి మరి స్పెషల్ పార్టీకి వెళ్ళలేదు సార్. తర్వాత మరలా 96 సార్, 97 జాన్యువరిలో గ్రేహౌండ్స్కి వెళ్ళాను సార్. అది ఇష్టం లేని కాపురమే, తప్పదు కాబట్టి వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ చేసిన మళ్ళీ నాకు బలవంతంగా చేశారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ నియర్లీ 2 years చేశాను సార్. వైజాగ్ కాదు సార్, హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్లో తారామతి పెట్ట యూసఫ్ కూడా. అయితే హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అంటారు. నేను ఆ సిద్ధాంతాన్ని ఎప్పుడూ నమ్ముతాను సార్. నేను ఎప్పుడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి నేను ఉద్యోగం చేయను. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మై బౌండెడ్ డ్యూటీ. గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మన ఉద్యోగం మనం చేయాలి, రిమార్క్ ఉండకూడదు, మనకున్న నాలెడ్జ్తో చేయాలన్నట్టు మనస్తత్వం అది. అట్లాగే చేసాం. నాతో పాటు కొన్ని పార్టీలు ఉన్నా సరే వైజాగ్లో ఒక్క డంపు కూడా పట్టుకోలేదు. మన సిన్సియారిటీ, డెడికేషన్, నేను తెలివైన చెప్పను కానీ ఆ సిన్సియారిటీ, ఆ అకౌంటబిలిటీ, మనం ఎంత జీతం తీసుకుంటాను కదా, ఏదో పని చెయ్యాలి అని ఒక దీంతో ఉండేవాళ్ళం కంటే భగవంతుడు మనకు అలాగా. యూసఫ్గూడలో అది నేను అంత సిన్సియర్గా చేయలేదంటే, అది చేసేటప్పుడు ఉద్యోగం బాగా చేసాను నాకున్న ఎక్స్పీరియన్స్తో. కానీ అక్కడ కంటిన్యూ అవడం నాకున్న డొమెస్టిక్ అఫైర్స్ ఇష్టం లేదు. అది త్రూఅవుట్ స్టేట్ తిరగవాలండి. అది మెదక్ కానీ శ్రీకాకుళం కానీ ఆ నక్సలైట్ ప్రోన్ ఏరియాస్ అన్నీ కూడా ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం 15 days రొటేషన్ అవుతూ ఉంటాయి. అట్లా జరిగే ఈ కార్యక్రమంలో నాకు 2 ఎన్కౌంటర్స్ వచ్చాయి. అది గొప్ప రిజల్ట్ అండి. ఎక్కడండి అది? మెదక్ ముందు కరీంనగర్ వరంగల్ బార్డర్లో డెడ్ ఆఫ్ ద నైట్లో. అది మంచి ఛాలెంజింగ్ టాస్క్ అండి. అది గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా యుద్ధం జరిగినటువంటి అది ఎట్లా అంటే సార్, అది నా కొల్లిగా ఆర్ఎస్సీ గారు ఉన్నారండి, ప్రకాష్ అని. ఆయన తెచ్చిన ఇన్ఫర్మేషన్, అది అంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా వాళ్ళే కూడా వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళతో స్పెండ్ చేసి, ఇది ఫలానా తేదీన ఆయన వాళ్ళతోనే ఉంటాడు, ఫలానా 8 గంటలకు బయటకు వస్తాడు, మేము ఫలానా దగ్గర ఉంటే ఆయన మనల్ని కలిసి మనల్ని తీసుకెళ్తాడు. ఇది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్లాన్ అనమాట. ఇది 1 week తర్వాత ఇట్లా జరుగుతుంది. అలాగా ఆయన వాళ్ళతో మా వాళ్ళు ఒకటి వాళ్ళతో కలిసి ఉంటాడు, అంత రిలయబుల్గా. అట్లాగే ప్లాన్ అయింది. ప్లాన్ వర్కౌట్ అయిందండి. ఈయన వెళ్ళాడు, ఆ డేట్స్ ఫిక్స్ చేశారు, ఎవరికి తెలియదు. మా 2 అరెస్టులు మా పార్టీని తీసుకుని వెళ్ళిపోయాం. ఈ భువనగిరి ఇద్దరు కొలీగ్స్ పై వాళ్ళకి చెప్పాను. అంటే ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పలేదు, మా ఇన్స్పెక్టర్ గారికి చెప్పుకుంటారు. ఆయన వెళ్ళాం, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకు వచ్చాం వాళ్ళకి తెలియదు. అక్కడ స్టేషన్లో డ్రెస్సులు మార్చుకున్నాం. మా ఆర్టీసీ బస్సు, మాదే బస్సు. అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చామంటే ఎందుకు చెప్పలేదు, మామూలుగా వచ్చి వాళ్ళకి మామూలు సహజమే. వేరే డ్రెస్ మార్చుకున్నాం. సాయంత్రం ఇక్కడ భువనగిరిలోనా? భువనగిరి పోలీస్ స్టేషన్ ఆ నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు దిగిపోయి బస్సు వెనక్కి స్టేషన్కి పంపించి మేము బయలుదేరి పొలాల్లోంచి వెళ్ళామండి. అప్పుడు చీకటి పడిపోయింది. అనుకున్న పాయింట్కి వెళ్ళాం, అనుకున్న టైం వరకు చూసాం, ఆయన రాలేదు. ఈలోగా ఒక 2-3 మా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. నైట్ విజన్ పెడితే తక్కువ అప్పుడే పని చేయలేదు. ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది వాళ్ళే అని. కానీ మనం అనుకున్న ప్లాన్ ఒకటే జరుగుతుంది ఒకటి. అరే మిస్ అయిపోయారేమో అనుకుని ఊరుకున్నాం. వీళ్ళు వెళ్ళిపోయిన కొద్ది టైంకి అప్పుడు వచ్చాడు, తీసుకెళ్ళాడు. అది అమావాస్య రాత్రి అండి. పక్క మనిషి పక్కకి కనిపింది. ఒక 1/2 km వెళ్ళిన తర్వాత చీకట్లో ఆయన కన్ఫ్యూజ్ అయినా మొత్తం మీద ఐడెంటిఫై చేశారు. అప్పుడు 12-1 గంట అవుతుంది. నైట్ విజన్స్ అప్పుడు పనిచేయడం మొదలుపెట్టి, నైట్ విజన్స్ చూస్తే మాకు ఒక 100 meters 170 meters డిస్టెన్స్లో ఒక కళ్ళం అండి. కళ్ళంలో ఉన్నారు.
ఒక గడ్డి కుప్ప ఉంటుంది కదా, గడ్డి కుప్ప మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, అది సెంట్రీ అని నాకు అర్థమైంది. మిగతా వాళ్ళు అప్పటికి మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఏం చేద్దామని వెయిట్ చేద్దాం, చీకట్లో ఎందుకు, కొంచెం ఎర్లీ అవర్స్లో అటాక్ చేద్దాం టైంకి వాళ్ళు లేచిపోయారు సార్. 3 o'clock ఆ ప్రాంతంలో 2:30 వేసి ప్లాస్టిక్ షీట్స్ ఫోల్డ్ చేసి దేవర్ రెడీ టు మూవ్ అనమాట. అప్పుడు మా ఇద్దరం అనుకున్నాం, ఇంత కష్టపడి వచ్చాం, మరి వెయిట్ చేస్తే మిస్ అయిపోతారు, ఇప్పుడు చేస్తే టార్గెట్ లేదు, ఎక్కడ ఏం చేద్దాం, సరే ఏదైతే అయింది నేను హాఫ్ సెక్షన్ ఆయన తీసుకొని ఇట్లాగా వెళ్ళి యూ షేప్లో వెళ్ళి ఫైర్ చేద్దాం అంటే అక్కడ బుషెస్ ఉన్నాయని డైరెక్ట్ ప్లెయిన్ ఏరియా, చిన్న బుషెస్ అండి. ఒక రకం చెప్పాలంటే ప్లెయిన్ పొలాలండి. అదే చీకటి అవ్వడం వల్ల వాళ్ళకి కనిపించదు, మాకు అయితే అప్పుడు వెళ్ళి అనిపించింది. పాక్కుంటూ వెళ్ళారు. అప్పుడు మన లీడర్ కదా నేను ఆర్ఎస్ఐ, అలాంటి ఇప్పుడు ఏమీ లేనప్పుడు అందరూ ఫోజులు కొడతాం, రియల్ సిచ్యువేషన్ ఎప్పటికీ అది ప్రాణాలకు సంబంధించింది. అంత నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి వైజాగ్లో. ఒక్క క్షణం అప్పటికి మ్యారేజే, చిన్న పాప నాకు, అప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు మ్యారేజ్. సరే మూవ్ అవుదాని తప్పుడు నాలో రకమైన వచ్చేసింది, వణుకు. అరే మనం ఎక్కడ వాళ్ళమి, మన పరిస్థితి ఎక్కడో పుట్టాము, ఇక్కడికి వచ్చాము, ఏదైనా జరిగితే ఇక్కడ మన ఇంతేనా, జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తర్వాత తక్కువ భగవంతుడి దేవుల్లో వెంటనే మళ్ళీ ఒక ఆలోచన, యుద్ధంలో దిగిన తర్వాత ఇంకేది ఉండకూడదు, విజయమో వీర స్వర్గము. సరే ఇవన్నీ మన ఇంట్లోకి ఉండకూడదు, నేను లీడర్ని, నేను భయపడితే నా పార్టీ భయపడదు అని చెప్పి తక్కువ ఎప్పుడు అనుకున్నా ధైర్యం వచ్చింది సార్. వెంటనే క్రాలింగ్ చేసుకొని నేను తీసుకుని నేను వెనక్కి వచ్చాను, ఇట్లా తీసుకుని వీళ్ళు వెళ్ళారు. మొత్తం మీద దగ్గరికి వెళ్ళాం సార్. మేము చూసిన సెంట్రీ కాకుండా మీ వెళ్ళిన వైపు ఒక సెంట్రీ ఉన్నాడు, అది కొంచెం డౌన్ కొన్నాడు, మీ చిన్న గుట్టలాగా ఉంది, ఆ గుట్ట మీదకి వెళ్ళిపోయి వెంటనే మా వాళ్ళకి వెనకొస్తున్నవాడు అక్కడ దమ్ము పట్టిన పొలంలో బురద పడిపోయాడు. ఆ సౌండ్కి ఎవడరా అనేసి ఒక వల్గర్ లాగా వేస్తూ పిలిచాడు, ఆ సెంట్రీ పిలిచి కాక్ చేశాడు సౌండ్. మేము ఊరుకున్నాం. మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ పిలిచి ఫైర్ కొట్టాడు. ఎప్పుడైతే ఫైర్ కొట్టాడు అంటే టార్గెట్ లెస్ ఫైర్ అనమాట. వెంటనే అటు నుంచి ఫైర్ ఓపెన్ చేశారు మా వాళ్ళు. పడబడి ఫైర్ ఓపెన్ అయింది, ఇంకా అప్పుడు అసలు బాడీస్ పడ్డాయో ఎవరికి ఏటైందో ఎవరికి తెలియదు. ఎంతసేపు అయిందండి ఫైర్ అక్కడ? ఫైర్ స్టార్టింగ్ ఒక పావు గంట సేపు బాగా అయిందండి, వాళ్ళ నుంచి ఫైర్ వచ్చింది. సార్ మీరు గడ్డి బాంబు చుట్టూ ఇలాగొచ్చారు కదా? గడ్డి బాంబు కాదు సార్, అక్కడ ఉంది సార్. దీనికి ముందు ఎట్లా చేసాం, ఆపోజిట్ ఉన్నారు కదా మీరు? లేదు, క్రాస్ ఇట్లా ఉన్నాం, యూ షేప్ ఉన్నాం సార్. ఫైర్ ఇట్లాగే వెళ్తుంది కానీ ఇలాగ రాదు, ఎందుకంటే ముందు అనుకున్నాం మీరు ఇటు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అవదు, ఎందుకంటే మేము అనుకున్నది యూ షేప్ ఎంతవరకు వెళ్దాం అనుకున్నాం. అక్కడ టార్గెట్ తెలిసింది కదా మనకి, ఎనిమి మనకి ప్లేస్ తెలిసింది కాబట్టి అందరూ అటే ఫోకస్ చేస్తాం. కాబట్టి క్రాస్ ఫైర్ అవుతుందని ఆ భయం కూడా ఉంది కానీ అవలేదు సార్. ఎంతమంది ఉన్నారండి అక్కడ? అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 5-6 ఏకేలు ఉన్నాయన్నాడు వచ్చినవాడు. 5-6 ఏకే అంటే చాలా టాప్ లీడర్స్ ఉంటారు, దళ కమాండర్స్ కానీ. అప్పట్లో దళ కమాండర్స్ కూడా కార్బన్ ఉండేది కానీ ఏకే ఉండేది కాదు. స్టేట్ కమిటీ మెంబర్ అది డివిజనల్ కమిటీ మెంబర్స్, ఆ స్టేట్ కమిటీ మెంబర్స్గా ఉంటాయి. సో టాప్ లీడర్స్ సార్. అయితే ఆ బ్యాడ్ లక్ ఏంటంటే సార్, ఇట్లా మేము కవర్ చేసాం, ఫైర్ అయింది, అక్కడి నుంచి వాళ్ళు తిట్టడం మొదలుపెట్టాడు. అంటే అది టాక్టిక్స్ అనమాట. మరి ఎయిమ్లెస్గా ఎక్కువ ఫైర్ కూడా చేయకూడదు, వేస్ట్ ఆఫ్ ఆర్మ్నెస్. ముందు చేసిన తర్వాత తక్కువ ఉంటే వాళ్ళు తక్కువ కొట్టిన తర్వాత ఫైర్ అయిపోయారు, తిట్టడం మొదలుపెట్టారు. మనం తిడుతుంటే స్ట్రాటజీ ఏంటంటే తిడుతూ మనల్ని ఆ విధంగా మన స్టాండ్ బై చేసి ఆ కవర్లో రిట్రీట్ అయిపోతున్నారనమాట. వెనక వైపు కాలువలో ఉంది, సౌండ్ వస్తుంది, అమ్మ వెళ్ళిపోతున్న చూడండి. మా దగ్గర డ్రాగన్ లైట్స్ ఉంటాయి, అది వేస్తే లైట్ పనిచేయాలి. ఆ లైట్ పనిచేసి ఉంటే మనకు టార్గెట్ కనిపించను, ఒక బరస్ట్ లాగో అందరికి కలిపి కొడితే 1 or 2 ఎక్స్ట్రా. లైట్ పనిచేయలేదు, సౌండ్ అటు కనిపించకుండా మనం కొట్టలేము. అట్లాగా అలా ఊరుకున్న తర్వాత ఎర్లీ 5 అయింది, లైట్ వెళ్ళా కానీ వెంటనే చూస్తే లక్కీగా మా సెంట్రీ, మా వైపు ఉన్న సెంట్రీ పడిపోయాడు. అటు సైడ్ ఒక లేడీ పడి ఉందన్నమాట, సెంట్రల్ ఆర్గనైజ్ అంటే ఉమెన్కి సంబంధించిన సమ్ మెంబర్, 2 బాడీస్ పడ్డాయి. అదొకటి బాగా మంచి అంటే రియల్ ఎన్కౌంటర్ సార్. ఇది ఎక్కడండి జరిగిందండి? అది వరంగల్ కరీంనగర్ బార్డర్
తర్వాత 6 నెలలకి మేము మిదినాపూర్ని మేము సార్ అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయింది అంటే 2 బాడీస్ పడ్డాయి, ఏకేలు దొరికాయి. ఏకేఎల్ కాదు సార్, 2 వెపన్స్ దొరికాయి. మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఎప్రిషియేట్ చేస్తారు కదా సార్. రిజల్ట్ వచ్చిన 1 పడినా 2 పడినా ఎక్కువ పెద్దగా ఎస్కేప్ అయిన వాళ్ళు ఎవరండి? తెలియదు సార్. అది ఓకే, ఎవరైనా తెలియదు. టాప్ లీడర్స్ అని మేము ఎక్స్పెక్ట్ చేసాను ఆ వెపన్స్ బట్టి. అచ్చా. తర్వాత 6 months తర్వాత మాకు ఒక సడన్ ఇన్ఫర్మేషన్ సార్, మెదక్కి వెళ్ళాం సార్. మా ఇన్స్పెక్టర్ గారు మేము వెళ్ళేటప్పుడు అది వాళ్ళు నేను అప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి మా ఇన్స్పెక్టర్ గారు అప్పుడున్న ఉమేష్ చంద్ర గారు ఎస్పీ గారు అనుకుంటానండి మెదక్ అప్పుడు. నాకు కరీంనగర్ ఉమేష్ చంద్ర కాదు సార్, ఆయన ఎస్పీ సార్. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, బయటకు వచ్చి మా ఆర్ఐ గారు, మా ఇన్స్పెక్టర్, మా ఆర్ఐ గారు డిఎస్సి అంటాం, ఆయన ఉన్నారు. సత్యరాజుని ఒక పార్టీ తీసుకొని ఒక సివిల్ ఎస్ఐ గారు మా గైడ్ అనమాట, ఆయనతో పాటు నువ్వు వెళ్ళు అని చెప్పేసి నేను బేస్లో మేము అందరూ వెళ్ళాం. ఆయన బేస్లో ఉన్నాడండి ఒక పార్టీతో. మీ బస్సు యొక్క మిడ్-నైట్ 12 అంతకి ఎక్కడికో తీసుకొని వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ 1 గంటకి ఆడేప్పుడు డ్రాప్ చేశారు. దిగిపోయాము. ఆ పక్కనే రాళ్ళు గుట్టు ఉంటే రాళ్ళు గుట్టలో ఒక 2 hours రెస్ట్ తీసుకున్నా కూర్చొని. అలాగే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంకా రోడ్డు పాయింట్కి వచ్చేస్తా. అసలు నాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు సార్. యాక్చువల్గా అంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడో దళాలు మీట్ అయ్యి ఒక దళమేమో బయట ఇటు సైడ్ వచ్చింది, ఎక్కడో షెల్టర్ తీసుకుని ఉంటారు. జస్ట్ ఏరియా డామినేషన్, ఏరియా మూమెంట్లోకి వెళ్ళమన్నారు. అయితే మా ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు వెళ్తున్నారు ఓకే, అక్కడ ఒక విలేజ్ ఉంటుంది మిదినాపూర్ అని, అది ఒకసారి ఒకసారి చెక్ చేసుకొని వచ్చేటప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అది నక్సలైట్ బస్సుని ఆ విలేజ్కి తీసుకొచ్చి అక్కడ బర్న్ చేశారు కాబట్టి అది కొంచెం రెడ్ విలేజ్. దాన్ని ఒకసారి వచ్చిస్తుంటే ఆన్ ది వేలో ఉంటుంది, చెక్ చేసుకొని వచ్చాను. మేము నైట్ లేచాం సార్, తెల్లవారిపోయింది. అలా తీసుకుంటూ రోడ్డు పాయింట్కి వెళ్ళి ఇంకొచ్చేద్దాం అనుకున్నాను. మా సార్ చెప్పారు కదా ఆ విలేజ్కి వెళ్తాం. నేను ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడిని, ఏ విలేజ్కి వెళ్ళినా 2 పార్టీలు చేస్తాను. ఒకటి ఎట్లా మీరు రండి, నేను ఎట్లాగా కవర్ చేసుకున్నాను. వెళ్ళాను సార్, అట్లాగే వెళ్ళాము. నేను ఒక హౌస్ ఉంటే హౌస్ దగ్గర మన ఎద్దుల బండి ఉంది, అక్కడ ఇలాగ బ్యాగ్ ఇలా తీస్తున్నాను కొద్దిమందిని. 2వ పార్టీ అట్లాగొచ్చి అదే ఇంటికి అటు నుంచి ముందుకు వచ్చి ఆ ఇంటి ముందు బోరింగ్ ఉంది సార్. ఆ బోరింగ్ దగ్గర బ్రష్ చేసి ఫుల్లా చేసుకొని అందరూ ఒకలాగా ఉంటారు కదా సార్. ఒక కానిస్టేబుల్ మేము ఉన్న ఇంటికి పొడవు ఇల్లు సార్, అది ఐసోలేటెడ్గా ఉందన్నమాట. ఆ ఇంటికి ఇటు సైడ్ మరి ఇల్లు లేవు, అటు సైడ్ ఇల్లు ఉంది. బ్యాక్ సైడ్ మేము ఆగాము బండి. ఆయన ఏం చేసినట్ట నాకు తెలియదు ఆ విషయం. ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా ఉంటే తాగుదామని చెప్పేసి ఇంటి లోపలికి వెళ్ళాడు. లోన్కి వెళ్ళి ఇలా చూశాడు సార్. ఇలా చూస్తే అక్కడ లోన ఉండి ఒక సెంటరీ ఉంది. చూడగానే మనం పరిగెట్టాడు. ఆవిడ అంటే ద్వారం దగ్గరికి వచ్చి ఫైర్ చేస్తే లక్కీగా లైన్ పొజిషన్ అయిపోయి తగలలేదు. మా అదృష్టం ఏంటంటే ఆ పార్టీ ఎప్పుడైతే ఫైర్ అన్నారో ఆ పార్టీ అట్లా కవర్ చేసింది సార్. నా పార్టీ ఇట్లా కవర్ చేసాం, హౌస్ని సరౌండ్ చేసాం. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ని నేను వెళ్ళి ఏం చేసాను, గడ పెట్టేశాను పెంకుటిల్లు. సో అటు సైడ్ ఇంకెక్కడ ఎంట్రన్స్ లేదు, అటు సైడే ఎంట్రన్స్ ఉంటుంది. కవర్ చేసాం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేయడం మొదలుపెట్టారు. మా వాళ్ళు ఫైర్ చేసాం. ఇంకా ఫైరింగ్ అవుతుంది, ఒకరిద్దరు పరిగెట్టడానికి వస్తుంటే పడిపోయారు. అట్లాగే కొంతసేపు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, పరిస్థితి చుట్టూ ముట్టిశారు అని చెప్పేసి బ్లాస్టింగ్ చేసుకున్నారు వాళ్ళే ఇంట్లోనే. బ్లాస్టింగ్ చేసి ఆ కవర్లో ఎస్కేప్ అయిపోదామని. ఆ బ్లాస్టింగ్కి తర్వాత మీరు చూస్తే ఒకటి చనిపోయి ఉన్నాడు. మిగతాలో 3 బయటకు వచ్చారు, కానీ మాకు దొరికిస్తారు. ఒకడు బయటకు వెళ్తే ఒక కానిస్టేబుల్ పరిగెట్టుగా 100 meters వెళ్ళి అక్కడ. సో టోటల్ 7 bodies అండి. ఒకరు ఎస్కేప్డ్, 7 weapons. ఎంటైర్ దళం వాసు గిరాయిపల్లి దళం అని. గిరాయిపల్లి అది నాది ఉంటుంది. గిరాయిపల్లి సిద్దిపల్లి హైవేకి పక్కన ఉంటుంది. గిరాయిపల్లి ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది, అక్కడ స్తూపం కూడా ఉంటుందండి. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. పార్ట్ ఆఫ్ మై డ్యూటీ కింద వెళ్ళాము. దానికి ఇన్ఛార్జ్ నేనే సార్. మురళి అనే దళం కరెక్ట్. 7 members. చాలా ఫెరోషియస్ దళం అట మెదక్లో. అది అనుకోకుండా మా ఇంటెన్షన్ ఏం లేదు సార్.
వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు, మేము మామూలుగా చూడడానికి వెళ్తే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు. వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ఆ ఫైర్ ఓపెన్ చేసి ఉండకపోతే మా వాడు చూసి ఉండకపోతే ఏమీ లేదు, మేము వచ్చేస్తాం. అంటే మీ వాడు వెళ్ళడం, వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడమే ఇన్సిడెంట్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. లేదు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయకపోయినా అంటే మా వాడు చూసాడు కదా, లోనికి వెళ్ళాడు, లోనికి వెళ్ళి చూసేకాడు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది. సరెండర్ అవ్వమంటే వాళ్ళు సరెండర్ అవ్వరు, ఆటోమేటిక్ ఫైర్ చేస్తారు. మాకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఐసోలేటెడ్గా హౌస్ ఉండడం, మేము చుట్టూ ఒక పార్టీ అటు మేము అప్పటికే ఆల్రెడీ మామూలుగా మా రొటీన్లో ఉండడంతో వాళ్ళకి ఎస్కేప్ అవడానికి అవకాశం, సింగిల్ ఎంట్రన్స్ అవడం, ఎంట్రన్స్కి ఎదుర్కొంటా మేము వేపర్స్ పెట్టుకున్న ఎస్కేప్ అయింది ఎవరండి? ఇప్పుడు ఎవరో ఒకరు అన్నారు, ఆయన పేరేంటో నాకు తెలియదు. అవుట్ ఆఫ్ 8 మెంబర్స్కి ఎస్పీ గారే ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే నైట్ అంతా మీటింగ్ చేసి నైట్ అప్పుడు ఎర్లీ అవర్స్ వచ్చి పడుకుని రెస్ట్ తీసుకున్నట్టు ఉన్నారు. మంచి రిజల్ట్ కదా సార్. ఎవరండి ఇప్పుడు ఎస్పీ గారు? రూరల్ ఎస్పీకి పనిచేస్తారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అప్పుడే. అట్లాగా అది లక్కీ అనుకోండి. అంటే నేనేమనుకుంటానంటే చెప్పాను చూసారా, నేను వైజాగ్ రూరల్లో పడిన కష్టం ఎవరు చేయరండి. ఇప్పటికైనా మీరు నా పేరు చెప్పండి, సెసల్పట్టి సత్యరాజు, నా నీగ్రో పార్టీ అంటారు. అంటే అంత డెడికేటెడ్గా చేసేవాడిని, ఎవరిని కొట్టేవాడిని కాదు. ప్రజలు ఎవరు కొట్టడానికి వీల్లేదు. నేను కొట్టను, నాకు తెలియకుండా ఎవరు కొట్టినా ఒప్పుకోను. వాళ్ళేదో వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకది. కానీ కొంతమంది ఏఆర్ మీద ఒక ఆరోపణ ఉంటుంది, కూమింగ్ పేరు మీద విలేజ్లకు వెళ్ళడం, ఆదివాసుల పట్ల అసభ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దోచుకోవడం, సినిమాలో చూపిస్తున్నట్లు ఇళ్లలోకి పోయి అన్నం కొండలు తన్నడం, వాకపల్లి లాంటి సంఘటన కూడా అందుకే కారణం అని చెప్తుంటారు. వాస్తవం ఒకప్పుడు అండి అందరూ ఒకలాగా ఉంటారు కదండి, మెనీ హెడ్స్ మెనీ మైండ్స్ అంటారు. ఒకప్పుడు అట్లాగా ఉండేది, నాకంటే ముందు ఉండేదని నేను విన్నాను సార్. నేను ఎప్పుడు చూడలేదు, నేనైతే ఎప్పుడు అట్లా చేశాను. నా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏఆర్ఎస్ఎల్ కింద వాళ్ళ కింద ఉన్నారు, ఎస్ఎల్ కూడా చేశారు. నాకు చాలా సాఫ్ట్ మైండ్ సార్. నేను పోలీసులకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా లా అండ్ ఆర్డర్కి వెళ్ళకపోవడానికి కూడా నా నేచరే యాక్సెప్ట్ చేయదు. నేను అందులో ఫిట్ అవ్వాలనే ఉద్దేశం, తెలివితేటలు ఉన్నాయి సార్, అన్నిటిలో చేయగలను. మంచి డ్రాఫ్టింగ్ ఉంది, మాట్లాడతాను, ఏముంటుంది. కానీ నాకు ఫిల్తీ లాంగ్వేజ్ వాడటం, ఎవరిని కొట్టడం, కొడుతుంటే చూడడం నేను చేయలేదు సార్. నేను స్పెషల్ పార్టీ చేసేవాడిని సార్. అప్పుడు మంచి ఓపెన్గా వెపన్తో కూడా పట్టుకున్నాను సార్. అప్పుడు నుండి డిఎస్పీ గారు ఇంటరాగేట్ చేయండి, నేను చేయను సార్, నాకు చేత కాదు. కొట్టడం అనేది నాకు కాదు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది తప్పదు సార్. అదేంటంటే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అది తప్పదు. అది డైరెక్ట్ కొట్టుకోం కదా సార్, ఫైర్ చేస్తాం. అది మా దాంట్లో ఎవరికి బాగా మీకు గుర్తుండిపోయింది చెప్పండి. ఆర్ఎస్ఐ ఉన్నప్పుడు ఈ రెండు మంచి నా సర్వీస్ లో 2 మెమొరబుల్ సార్. వైజాగ్ రూరల్ అనేది వెళ్ళేవి కొంచెం సార్, రిజల్ట్స్ వచ్చేది పోయేది, అక్కడ ఏమీ లేదు సార్. మెదక్ టాప్ సార్. కరీంనగర్ వరంగల్ అనేది ఇంకా అది ధైర్యానికి నిదర్శనం సార్. ఇది ధైర్యం కాదు సార్, అదృష్టం. మెదక్ది టోటల్ అదృష్టం సార్ నా పార్టీ. అంటే వలలో చిక్కుపోయినట్టు చిక్కుపోయారు. అక్కడ అట్లా కాదు, 8 దగ్గరికి మేము వెళ్ళి 8 ఫైట్ చేయడం అనేది అది చాలా రిస్క్తో కూడిన పని. తర్వాత ఇప్పుడు ఆర్ఐ అయ్యారండి. నేను 2000లో ఆర్ఐ అయ్యానండి. అండ్ గ్రే హౌన్స్ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ మీరు అన్నారు కదా ఎన్కౌంటర్కి సర్వీస్ బెనిఫిట్స్ ఇస్తారు. అప్పుడు వికే సింగ్ గారు అడిగారు, నీకేం కావాలన్నారు. ఆర్ఐ ప్రమోషన్, సివిల్ ఎస్ఏ కన్వర్షన్ కావాలా అంటే, నేను అప్పటికి 7 years సర్వీస్ అయిందండి. ఫ్యామిలీని 2 years నేను తీసుకురాలేదండి, మా ఊర్లో ఉంచాను. సో ఫ్యామిలీ ప్రాబ్లం నాకు బాగా ఇబ్బంది పెట్టేది. తర్వాత సివిల్ ఎస్ఐ ఇస్తే వచ్చేస్తాను, నెంబర్ 1 నేనే అవుతాను. ఆర్ఐ అంటే నాకు 1 yearలో వస్తుంది. సో సివిల్ ఎస్ఐ నాకు ఇష్టం లేదు సార్. మళ్ళీ ట్రైనింగ్ చేయాలి, మళ్ళీ ఎస్ఐగా 2 years సర్వీస్ స్టార్ట్ చేసుకుని ఏజెన్సీలో మళ్ళీ ఉద్యోగం చేయాలి, అన్నీ చేశాను నేను. నాకు 1 yearలో ప్రమోషన్స్. ఆర్ఐ అయితే హెడ్ క్వార్టర్స్లో ఉంటాను, ఇంత వర్క్ లోడ్ ఉండదు. హ్యూమన్ లైఫ్ అంటే దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సర్వీస్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ అంటే ఇట్ ఈస్ ఎ బ్రాడ్. ఫ్యామిలీ, ఇండివిజువల్ రిక్రియేషన్, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ చూడాలి అంటే లా అండ్ ఆర్డర్లో ఈ విధంగా మనకు కుదరదు. అదే నేను ఆర్మడ్ రిజర్వ్ అయితే నేను హ్యూమన్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయగలను. ఈ నడిచింది ఎలాంగ్ విత్ ప్రొఫెషనల్ లైఫ్.
వేరెవర్ ఐఎమ్ పోస్టెడ్ ఐ విల్ బి అట్ హెడ్ క్వార్టర్స్. ఫ్యామిలీ దగ్గరగా ఉంటున్నాం. సో బీయింగ్ పేరెంట్గా పిల్లల మీద కేరు, ఫ్యామిలీ ఇవన్నీ వదులుకొని నేను ఎందుకు వెళ్ళాలి లా అండ్ ఆర్డర్కి? ఏమని అంటే ఏదో వెళ్తే మనీ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి తప్పించి అంతకన్నా నాకు అందులో ఏముంటుంది? పోలీసులో ఉండి ఎంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం మనకి ఆర్మడ్ రిజర్వ్లోనే ఉంటుంది. కాబట్టి ఐ ప్రిఫర్డ్ ఏఆర్ అండ్ డిసైడెడ్ టు కంటిన్యూ ఇన్ ఏఆర్ అండి. అందువల్ల నేను సివిల్కి వెళ్ళలేదు సార్. ఆర్ఐ నాకు ఆర్ఐ కూడా ఒక 1 year లోపల వచ్చే అవకాశం ఉండడం, ప్లస్ ఆ ప్రొఫెషన్ అనేది అంటే ఏమీ లేకపోతే దట్ ఈస్ గ్రేట్. ఒక లైఫ్ మనం అనుభవించిన తర్వాత ఇందులోని మెరిట్స్ డిమెరిట్స్ మనం చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ పోల్చుకుంటే నా మెంటాలిటీకి నాకు ఇదే బాగుంటుంది. ఎఫిషియన్సీ అనేది ఎక్కడన్నా ఉంటుంది, ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ 1 year లో ఆర్ఐ వచ్చింది. 1 year నేచురల్గా వచ్చేసి నేనే బెనిఫిట్స్ తీసుకోలేదు సార్. మరి వికే సింగ్ గారు అడగలేదా అందరూ సివిల్ అడితే నువ్వు ఇక్కడే కంటిన్యూ అవుతావని? అదేం అడగలేదు, అది ఇచ్చాను సార్. మరి ఏదో ఒకటి అడిగారు ఇవ్వాలి చెప్పి సివిల్ ఎస్ఐకి అడిగారు. నాకు రీపాట్రియేషన్ అడిగాను, నేను వెంటనే వచ్చాను. మనం వచ్చేసిన తర్వాత వాళ్ళు జనరల్గా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది. కాబట్టి నాకు కూడా నేను నిజంగా నేను వెళ్ళాలనుకుంటే నేను రీపాట్రియేషన్ రాకుండా అక్కడే ఉంటే నాకు వచ్చేస్తుంది. ఓకే, అక్కడ ఆర్ఐగా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఆర్ఐగా ఇక్కడికి వచ్చిన తర్వాత పీటీసీకి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విజయనగరంలో ఆర్ఎస్ఐగా వచ్చాను. ఒక 1 year ఆర్ఐ వచ్చి అక్కడే పోస్టింగ్ అండి. అక్కడే ఒక 3 years కంటిన్యూ అయ్యాను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. అది నాకు ఈ ట్రైనింగ్ కాలేజ్ అనేది నాకు ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను మ్యాక్సిమం పీరియడ్ నీ టీచింగ్ బాగుంటుంది సార్. తర్వాత నాకు ఈ డ్రిల్ అవి కూడా మంచి నాలెడ్జ్ ఉంది. ఈ భగవంతుడి దేవలు నాకు కమాండ్ బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, హిందీ మీద నాకు కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను సార్. నేను పీటీసీ 2 సార్లు చేశాను ఏజ్ ఇన్స్పెక్టర్గా. డిఎస్పీగా 4.5 years చేశాను, మళ్ళీ వైస్ ప్రిన్సిపల్. కాబట్టి అదొకటి నాకు రిమెంబర్. సార్ 1 year తర్వాత ఎక్కడికి వచ్చారండి? పీటీసీ తర్వాత? పీటీసీ తర్వాత విశాఖపట్నం సిటీ వచ్చాను ఆర్ఐగా. ఒక 2 years చేశాను. అందులో ఒక 1 year మోటార్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జిగా చేశాను. శ్రీనివాస్ గారి టైంలోనా? సిపి గారు అండి, ప్రసాద్ రావు గారు. ప్రసాద్ గారి టైంలో చేశాను. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాను. ఎక్కడ? విజయనగరం. 2 years చేసిన తర్వాత అప్పుడు శ్రీకాకుళం వెళ్ళాను హెచ్ఆర్లో. అక్కడ 3.5 years సింగిల్ ఆర్ఐగా ఎంటైర్ ఇయర్కి అప్పుడు డిఎస్పీ లేరు, నేనే ఓవరాల్గా అన్ని చూసుకునేవాడిని. మనీష్ కుమార్ సిన్హా, శ్రీకాంత్ గారు వీళ్ళ దగ్గర పనిచేశాను. తర్వాత ఒక 6 months మళ్ళీ రూరల్కి వచ్చానండి. ఆ తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ 2 years అయిన తర్వాత స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్లో భాగంగా నాకు మళ్ళీ ఎక్కడ సైబరాబాద్ చేస్తే రిక్వెస్ట్ మళ్ళీ పీటీసీ. సార్ డిఎస్పీ నుంచి సిఏ వరకు, సిఏ నుండి ఆర్ఐ నుండి డిఎస్పీ వరకు వేఆర్లో మీరు దాదాపు 5-6 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాల్లో మీకు బాగా మెమరబుల్ అయిన ఒక ఎలక్షన్ బందోబస్తు కానీ, కోంబింగ్ కానీ ఇవన్నీ గుర్తున్నాయి? మంచిది. ఆర్ఐ టు డిఎస్పీగా వచ్చేటప్పుడు సార్ నేను అంటే ఒక మాబ్ కంట్రోల్ ఎలా చేశారు? డిఎస్పీగా చేశాను సార్. ఆర్ఐగా నాకు అంత మామూలుగా ఏదో ఇండివిజువల్గా నా డ్యూటీ చేయడం తప్పించి నేనంత కాన్స్పిక్యూస్గా నా ఎఫిషియన్సీ అనేది చూపించుకోవడానికి అలాంటి ఇన్సిడెంట్స్ లేవు సార్. కానీ డిఎస్పీగా శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఈ కాకరాపాడు ల్యాండ్ ఆర్డర్ ఉంది, అలాగా ఇష్యూ ఉంది. అంతకు ముందు ఏంటంటే సోంపేటలో పోలీస్ ఫెయిల్ అయ్యింది. ధర్మల్ పవర్ అన్ఎక్స్పెక్టెడ్గా మాపు రివోల్ట్ అవ్వడం, మ్యాక్సిమం పోలీసులు మన ప్రిపేర్డ్గా లేకపోవడంతో బాగా ఇంజరీస్ గట్రా జరిగి పోలీస్ తాలూకు ఇమేజ్ స్టేట్ లెవెల్లో కొంచెం బాగా డిగ్రేడ్ అయింది. సో లక్కీగా ఏంటంటే మళ్ళీ కాకరాపల్లిలో ప్లాంట్ స్టార్ట్ చేయడం, తర్వాత సేమ్ యాజిటేషన్ అక్కడ కూడా స్టార్ట్ అయింది వద్దని. అప్పుడు గోపాలరావు గారు ఎస్పీ గారు, అప్పుడు సంజీవ్ కుమార్ జైన్ సోంపేట, తర్వాత దీనికి అప్పుడు నేను డిఎస్పీగా శ్రీకాకుళం చేస్తాను సార్. గోపాలరావు గారు వచ్చిన తర్వాత అప్పుడు రోడ్ గోపాలరావు గారు ఎస్పీ, సంజీవ్ కుమార్ జైన్ ఆ సోంపేట టైంలో ఎస్పీ అంటున్నానండి. ఆయన అప్పుడు ఫెయిల్ అయింది కదా.
తర్వాత కొద్ది గ్యాప్ ఒక 2 years, ఒక 1 year ఎంతో తర్వాత జస్ట్ ఒక 1 year తర్వాత కూడా కాకరాపల్లిలో మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు రోడ్ బ్లాక్ చేసి లారీలు గట్ట అది ఈ వర్క్ ప్రోగ్రెస్ లేకుండా చేయడంతో మరి ఓ డెసిషన్ తీసుకోవడం జరిగింది. రోడ్ బ్లాక్ అనేది మనం రిమూవ్ చేయాలి, ఫ్రీగా అది అది కన్స్ట్రక్షన్ ఫ్రీ చేయాలి కాబట్టి మనం చేద్దాం. దీనికి ఖచ్చితంగా మనకి అబ్స్ట్రక్షన్ వస్తుంది, రివోల్ట్ వస్తుంది అని ప్లాన్ చేసుకొని సోంపేటను దృష్టిలో పెట్టుకొని ఈసారి మనం ఫెయిల్ అవ్వకూడదు, ఒకవేళ అలాంటి యాజిటేషన్ వచ్చినా మనం దాన్ని కంట్రోల్ చేసి చేయాలనే ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్లు చేసుకొని మా హెచ్ఎల్ పోలీస్ గ్రౌండ్స్లో ఒకరోజు 35 పార్టీలండి, 35 పార్టీస్, స్వాట్ పార్టీస్ అని, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ అని చెప్పి స్వాట్ టీమ్స్ అని చెప్పి ఈచ్ టీమ్కి 30 members లెక్కన ఒక యంగ్ ఎస్ఐ ఇన్ఛార్జ్లో 30 యంగ్ పీపుల్ని డిఫరెంట్ ఎక్విప్మెంట్, గ్యాసు, లాఠీ, వెపన్ తక్కువ చేసుకుని టీమ్స్ తయారు చేసి పిక్చర్లో ఫాలోయింగ్ చేశారు. పిక్చర్లో అప్పుడు ఎస్పీ గారు గోపాలరావు గారు, అడిషనల్ ఎస్పీ, ఎవరు సీనియర్ ఆఫీసర్ డిఐజీ గారు ఉన్నట్టు ఉంది. నేను అప్పుడు డిఎస్పీ అండి. వచ్చిన తర్వాత నన్ను ఈ రబ్బర్ బుల్లెట్స్, రబ్బర్ పిల్లెట్స్ అని ఉంటాయండి, వీటి గురించి నువ్వు కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డెమోలా చూపించని చెప్పేసి నాకు మా ఎస్పీ గారు చెప్తే, ఆ పార్టీలను గ్రౌండ్లో ఫాలో అయిన తర్వాత నేను ఒకటే చెప్పానండి వాళ్ళకి, డెమో కాకుండా వీఆర్ ద పోలీస్, వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద గవర్నమెంట్, వీఆర్ హియర్ టు ఎన్ఫోర్స్ ద లా, టు ఎన్ష్యూర్ ద పబ్లిక్ ఆర్డర్. ఇఫ్ యూ ఫెయిల్ ఇట్ డజంట్ మీన్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద పోలీస్? వీఆర్ మోర్ ఎంపవర్డ్. మనకున్నటువంటి పవర్స్ ఎక్కడా లేవు, గవర్నమెంట్ ఇచ్చింది. ఎలాంటి వాడినైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. మనము ఎంత మాపు రాని అంటే మరి ఎందుకు ఎందుకు చేయలేం? పబ్లిక్ చేత దెబ్బలు తినవలసిన కర్మ మనకేముంటుంది? అంత పరిస్థితులు అది ఎందుకు మనలో ఏదో లూప్ హోల్స్ ఉన్నాయి. ఏమిటి ఆ లూప్ హోల్స్ మనం ఐడెంటిఫై చేస్తే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఈసారి మనం ఫెయిల్ అయితే ఇంకా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం అని చెప్పేసి ఇంకేం లేచుకోండి, మన దగ్గర గ్యాస్ ఉంది, ఫెయిల్ అయితే లాఠీ ఉంది, ఇంకా ఫెయిల్ అయితే రబ్బర్ బుల్లెట్, ఇంకా ఫెయిల్ అయితే లేతల్ వెపన్స్ ఉన్నాయి. ఎవరో చావు కోరుకొని వస్తారు. కాబట్టి మనం భయపడకూడదు. భయమే మన యొక్క బలహీనత కారణం అవుతుంది. కాబట్టి చూడండి వీటి తాలూకా పవర్ ఎంత ఉంటుందని చెప్పేసి రబ్బర్ బుల్లెట్ పిల్లెట్స్ డెమో చూపించాం. అది చూస్తుండగా మా కానిస్టేబుల్ తెలితే చర్మం మొత్తం కమిలిపోయింది, మొత్తం ఇలాగ ఒక పిల్లెట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరు వస్తారు? యూనిటీ స్ట్రెంగ్త్. ఈసారి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా 2-3 ప్లూటూన్స్ ఉంటే ఎంత మాపు రానివ్వండి, మీరు ఎవరు భయపడద్దు, పరిగెట్టద్దు, ఒక్క దగ్గర ఉండండి. మన దగ్గర ఆల్ రకాల పవర్స్ ఉన్నాయి, వాడండి. చిన్న పవర్ నుంచి పెద్ద పవర్ వరకు వాడండి. ఎవరూ రారు. భయపడ్డామా వెంట తెగులు కొడతారు, భయపడకుండా నిలబడంటే వాడు పరిగెడతారు అని చెప్పేసి వాళ్ళు రకమైన అక్కడ మోటివేషన్గా మాట్లాడారు సార్. అందరూ కూడా బాగా మోటివేట్ అయ్యారు. ఎందుకు కుర్రవాళ్ళు అందరూ కూడా బిలో 35 years చేసి వెంటనే చేసి పంపించాం సార్ పాయింట్స్ ప్లాన్ ప్రకారం. ఆ మరుసటి రోజు కాకుండా ఆ 3వ రోజు అనుకున్నట్టుగానే రివోల్ట్ జరిగింది సార్. ఓపెన్ ఫీల్డ్స్లో 3 పార్టీల్లో చుట్టూ జనాలు కత్తులు, కర్రలు పట్టుకొని ఇంతంత కర్రలు పట్టుకొచ్చారు. సేమ్ నేను మైక్ పట్టుకున్నాను. ఒకసారి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఎవరు ఇంక్లూడింగ్ లేడీస్తో సహా ఎవరు బయటకు కలలేదు సార్. చుట్టూ ఫోర్స్ ఉంది. ముందు వార్న్ చేసాం, వినలేదు. ఆ తర్వాత గ్యాస్ కొట్టాం, వస్తున్నారు. రబ్బర్ బుల్లెట్స్, పెల్లెట్స్ కొడతాం, వస్తున్నారు. మొత్తం మీద ఆఖరికి వచ్చిన తర్వాత బక్షాట్ అని చిన్నది ఉంటుంది సార్, దాంతో ఒకటి కొడితే ఆయనకి ఇంజురీ చనిపోయాడు. మీదకి వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే చనిపోయాడో మొత్తం డిస్పర్స్ అయ్యాడు. కారణం ఏంటంటే అక్కడ మన వాళ్ళకి ఒక్కరికి ఇంజరీ కూడా లేదు సార్. నాకే ముందుకెళ్తే చింత కొట్టారు. మొత్తం ఆ రోజు నుంచి పోయినటువంటి పోలీస్ ఫోర్స్ తాలూకా ఇమేజ్ మళ్ళా రిజ్యూమినేట్ అయింది, తిరిగి వచ్చింది. అది నేను అలాంటి అవకాశం, అలాంటి హిస్టరీలో, అలాంటి ఇన్సిడెంట్స్లో నాకు మోటివేషన్ చేసే అవకాశం, పాల్గొనే మేజర్ లా అండ్ ఆర్డర్ పాల్గొనే అవకాశం అనేది చాలా రిమెంబర్గా ఫుల్గా నేను అనుకుంటాను సార్. సార్ డిఎస్పీ వరకు
ఇప్పటివరకు మీరు చెప్పినవన్నీ కూడా మీకు అప్పర్ హ్యాండ్ చూపిస్తున్నాయి. మీకు కింద పడినవి అవతల వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఏమి ఉందా, లేదు అంటే మీరు ఎక్కడైనా ప్రాణాపాయ స్థితిని తప్పించుకుని వచ్చాను కానీ జస్ట్ మిస్ అయినవి ఉన్నాయా? అలాంటివి ఏం లేదు సార్. నాకున్న ఇన్సిడెంట్స్ మీకు చెప్పాను. ఆ 2 ఎన్కౌంటర్స్, ఈ లా అండ్ ఆర్డర్. అంతకు మించి వేరే రిస్క్గా జరిగింది ఏమీ నాకు లేదు సార్. అంటే ఒక ఆపరేషన్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయినవి ఏం లేవు? ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. చెప్పాను కదా, విశాఖపట్నం రూరల్లో దగ్గరికి వచ్చింది సార్ ఎన్కౌంటర్. వాయిస్లు ఎక్స్చేంజ్ అయ్యి కానీ మనుషులు కనబడలేదు. అదొక మంచి ఇన్సిడెంట్స్ మిస్ అయింది సార్. అది సార్ డిఎస్పీ తర్వాత శ్రీకాకుళం డిఎస్పీ నుంచి మరలా నేను పీటీసీకి వెళ్ళాను సార్. ఎందుకంటే అనుకోని పరిస్థితి నాకు సైబరాబాద్ పడితే నాకు కొంచెం డొమెస్టిక్ దీనివల్ల రిక్వెస్ట్ చేసుకుంటే పీటీసీ ఇచ్చారు. 4.5 years చేశాను. ఇక్కడ విజయనగరం చింతపల్లి, విజయనగరం పీటీసీ పోలీస్ ట్రైనింగ్. దాని పేరు చింతపల్లి ఇదంటారు కదా, విజయనగరం కంటోన్మెంట్ ఏరియా అంటాం. మన ఎస్పీ గారి ఆఫీస్ ఉంది కదా, సేమ్ గ్రౌండ్. రెండో వైపు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విజయనగరం. అక్కడ 4.5 years వైస్ ప్రిన్సిపల్గా చేశాను సార్. అది డిపార్ట్మెంటల్గా బోల్డ్ వర్క్స్. నేను నా టైంలో మా పీటీసీకి సౌత్ ఇండియా లెవెల్లో ఒక నెంబర్ 1 పొజిషన్ రావడం, మెడల్ రావడం అవన్నీ జరిగాయి సార్. అవన్నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ 4 years అక్కడ 4.5. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో 4.5 years డిఎస్పీగా. అక్కడి నుంచి ప్రమోషన్ ఇక్కడికి వచ్చాను సార్. సార్ మీ సర్వీస్లో వృత్తితో పాటు మీకు ప్రవృత్తి ఒకటి ఉంది సార్. ఆ ప్రవృత్తికి వెళ్లే ముందు సర్వీస్లో మీకు మళ్ళీ మనం డిపార్ట్మెంట్కి వద్దాం. ఏఆర్ అనగానే మీ ఫోర్స్ మీరు ఇందాక చెప్పారు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఎవరికి చెప్పని. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొన్ని ఫెసిలిటీస్కి అవసరం ఉంటాయి. రూములు కావాలి, పడుకోవడానికి, వంట కంటే మీరు చేసుకుంటారు. ఆ అకామిడేషన్ ఇవ్వడానికి కొంతమంది లోకల్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి బందోబస్తులకు వెళ్తే అది సహజంగా ఉంటుంది సార్. జనరల్గా ఏంటంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు సార్. విసుక్కుంటారు కొంతమంది. మరి అంటే ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువ స్ట్రెంగ్త్ రావడం, ఆఫీసర్లు ఎక్కువ అవడం, అక్కడ అకామిడేషన్ సరిగ్గా అంత సఫిషియెంట్ ఎక్కడ లేకపోవడం, అలాంటివి ఏమైనా జరిగితే ఇబ్బంది పడితే మ్యాక్సిమం ఇస్తారు సార్, ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ జిల్లాకి మనం డ్యూటీ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి వీఆర్ ట్రీటెడ్ టు బి ద గెస్ట్స్ కాబట్టి మ్యాక్సిమం చేస్తారు సార్. కానీ మీ ఫోర్స్కి కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు కదండి? ఉండవు సార్. అది మరి ఎక్కడ ఎప్పటి నుంచో ఎలక్షన్ అప్పుడు చూస్తుంటాం. సహజం సార్. మరి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంలో కష్టమే సార్. మరి అయితే మా వాళ్ళు కూడా అక్కడికక్కడ అరేంజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అంత ఫర్నిచరు, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అకామిడేషన్ అనేది బేసికల్గా కొంత ప్రాబ్లం ఉంటుంది. ఒకే దగ్గర అయితే ఇవ్వచ్చు సార్. డిస్పర్స్డ్గా ప్రొవైడ్ చేయాలంటే మీకు వెహికల్ ఇస్తారు, ఆ వెహికల్లో ఒక బందోబస్తు వెళ్తారు. మీరు ఎన్నిగా మనిషి అంటే ఒక 8 గంటలు నిల్చోవచ్చు. ఒక్కొక్కసారి అక్కడ 14 గంటలు నిల్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనీసం కూర్చోడానికి పక్కన మీకు లోకల్ కూడా సపోర్ట్ చేయడానికి పోలీస్ మీద కోపం ఉంటుంది. అదే మీరే మీ వెహికల్లో కుర్చీలు తీసుకెళ్తే బెటర్ ఏమో కదా? అదే సార్ చెప్తాను కదా, ఒక్కొక్కరు అది ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంటుంది సార్. ఒక్కొక్కరు ప్రీ ప్లానెడ్గా మంచి ప్లాన్గా మంచి విధంగా కొంతమంది చేస్తారు సార్. కొంతమంది అంత చెయ్యరు. అలాంటప్పుడు మనకు మనమే ఏదో బాధపడాలి. తప్పు సార్. వాటర్ క్యాన్ కుర్చీలు మీరు తీసుకెళ్తే ఎందుకంటే పోలీస్ మస్ట్ బి టూ రిజిడ్గా ఉండాలి. ఈ మస్ట్ బి రెడీ టు ఫేస్ ఆల్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. రైట్. కానీ మీరు కూడా మనుషులే కదా? మనుషులే సార్. మరి తప్పదు. ప్రజలు కూడా అందరూ అట్లా ఉండరు సార్. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి. మంచి వాళ్ళు కూడా మంచినీళ్ళు ఇస్తారు, మీ ఫుడ్ కూడా ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తుంటారు. సార్ మళ్ళీ మనం మీ ప్రవృత్తులకు వద్దాం. నేను ఇవన్నీ చేయడం వల్ల నాకు కొంతమందికి రిజల్ట్ అనేది సార్ తొందరగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది. ఐ నెవర్ వెయిటెడ్ ఫర్ ద రిజల్ట్. ఆల్వేస్ ఫీల్ దట్ ఐ హ్యావ్ పెర్ఫార్మ్ మై డ్యూటీ అనే దీంట్లో వెళ్తాను. కొంచెం లేట్ అయినా ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్స్కి కానీ లేకపోతే నేను చేసినట్టు క్లీన్ రికార్డ్ సర్వీస్ కానీ నాకు కొన్ని పథకాలు కూడా వచ్చాయి సార్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సార్ మీరు జరిగిన ఎన్కౌంటర్లు 2 చెప్పారు మీరు. అది కాకుండా మీ కళ్ళ ముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎన్కౌంటర్ అని పదం వాడుకుంటారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఆయన అవతల టార్గెట్ ఉందనుకోండి, మీరు కొడతారా? ఆయన ప్రాణాలు కాపాడతారా? ఒకటి సార్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అంటే మరి అలాంటి సిచ్యువేషన్ రాలేదు. కానీ యుద్ధం అంటారు చూసేస్తారు. యుద్ధం జరిగేటప్పుడు జయమా అపజయం అనేది ఒకటి ఉంటుంది. అదే
యుద్ధంలో దిగిన తర్వాత మెరిసి ఉండకూడదు సార్. శత్రుశాస్త్రము 2 శాస్త్రము ఉండకూడదు అంటారు. అక్కడ ఆయనకి చంపకపోతే మనం చనిపోతాం సార్. మనకి ఇంటెన్షనల్గా చంపుతామని మనకి ఎవరికి ఉండదు సార్. వీ ఆల్వేస్ ట్రై టు అప్రహెండ్ దెమ్. పట్టుకోమనే చట్టం చెప్తే పట్టుకోవడానికే ప్రయత్నిస్తాం. మరి ఆ శత్రు దగ్గర కూడా లీతల వెపన్ ఉండేటప్పుడు, పట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు, వాడిని నుంచి ఏదైనా ఫైర్ వచ్చేటప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ కింద మనం చెయ్యాలి. చేసిన తర్వాత ఇంకా అక్కడ నో మెరిసీ సార్. ఆ టైంలో శత్రుశాస్త్రం 2 శాస్త్రం ఉండకూడదు అంటారు సార్. ఉండకూడదు సార్. కరెక్టే, కానీ ఆయన ప్రాణాపస్థితిలో ఉంటుంది రెస్క్యూ చేస్తాం సార్, తప్పదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అందరూ చనిపోయారు, ఈయనకేదో లెగ్స్ ఇంజరీ అయిన తర్వాత హ్యూమనిటీ ప్రకారం ఆయన మనం ట్రీట్మెంట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి అవకాశం, అలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. మీ టీంకి వచ్చిందా? నాకు రాలేదు, మా టీంకి ఎప్పుడు రాలేదు. అయితే అటు లేదు ఇటు అంతే. అంతే. సరే, ఒకసారి మీ ప్రవృత్తికి వద్దామండి. మీకు పాటలు, హరికథలు, బుర్రకథలు బాగా ఇష్టం ఉంటుంది కదా? అయ్యేం కాదు సార్, పాటలు ఇష్టం ఉండదు, హరికథలు బుర్రకథలు, పద్యాలు ఇష్టం సార్. పౌరాణిక పద్యాలు. అదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాది విలేజ్ అట్మాస్ఫియర్ అవడం వల్ల మా విలేజ్లో ఎవ్రీ ఇయర్ గ్రామ దేవత ఉంటుంది సార్. ఆ పండగ 3 days జరుపుతారు. 3 days కూడా నాటకాలు పెట్టేవారు సార్. హరిశ్చంద్రనీలి, కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, చింతామణి నాటకం. అది నా స్కూల్ డేస్ నుంచి చూడడంలో అదేమైందంటే తెలియకుండా ఆ రాగాలు తీస్తారు కదా, అది ఎందుకో హార్మోనియం మీద రాగాలు పాడుతుంటే నాకు తెలియకుండానే నేను పెద్ద కేకలేసేవాడిని అనమాట. అట్లా పాడుదామనేసి ఉండేది. అది రాను 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 ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. అది నేర్చుకోవడానికి నాకు కుదరలేదు. కాలేజీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత గురువుగారు మా ఊర్లో ఉండడం, మా ఊర్లో అలాంటి వాళ్ళు ఉండడంతో ఏదో నేర్చుకున్నాం. తర్వాత 95లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నేను 95 విజయనగరంలో చేసేటప్పుడు నాకున్న నేచర్ ఆఫ్ జాబ్ ఫెసిలిటేట్ చేయడం వల్ల గురువుగారు నేర్చుకున్నాను సార్. బాగా నేర్చుకున్నాను. నా సరదా కూడా సరదా అంతే, ఇంకేం పాడండి. ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమో నిప్పులలో కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే. ఇది పిశాచులతో నిటలేక్షనుండు, నిటాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. సార్, మీరు ఎప్పుడైనా అనిపించిందా లాండ్ ఆర్డర్ చేస్తే బాగుందని? లేదు సార్, నాకు ఎందుకంటే చెప్పాను కదా, నేను డెసిషన్ తీసుకున్నదే నాకు జనరల్గా ఏంటంటే మీకు లేకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ అండి. ఎందుకందుకు వెళ్ళలేదని చెప్పి ఏ రోజు వాళ్ళు నన్ను అడగలేదు. వెళ్తే బాగుండేదేమో కదా మీ టాలెంట్కి. నాకు కొంచెం ఇంగ్లీష్ కొంచెం బాగానే వచ్చా, డ్రాఫ్టింగ్ బాగా చేస్తాను, బాగానే మాట్లాడుతాను. దాని మీద ఇంత టాలెంట్ ఉంది కదా, లా అండ్ ఆర్డర్కి వెళ్తే ఇంకా మీకు టాలెంట్ బాగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది కదా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను జనరల్గా ఇప్పుడే పద్యం కదా, ఏరికి ఏ సరికి ఏ పాటు విధించునో అది అవశ్య ప్రాప్తం అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాను సార్. ఏది జరిగినా మన మంచికే అని సిద్ధాంతాన్ని నేను కాబట్టి లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటాను సార్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించాను. ఫ్యూచర్ కూడా ఎక్కువ ఆలోచించను. వాట్ ఈస్ మై డ్యూటీ టుడే. ఇది నాకు ఇచ్చిన భగవంతుని అవకాశం. భగవంతుడు నాకు ఈ లైఫ్ ఇచ్చాడు కాబట్టి లెట్ మీ బీ హ్యాపీ, లెట్ మీ డూ మై డ్యూటీస్ అనే పద్ధతిలో వెళ్ళిపోతాం. సార్, ఫైనల్గా చెప్పండి, చాలామంది
ఆస్పిరెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, అదే చేస్తాం ఇది చేస్తాం అని భావించే వాళ్ళు కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే ఎంచుకుంటారు తప్ప సివిల్ ఏఆర్లోకి రాని వాళ్ళకి ఏఆర్లోకి వస్తే బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడికి వస్తే ఏ విధంగా వర్క్ స్టైల్ ఉంటుందని చెప్పి. అంటే లా అండ్ ఆర్డర్ అనేది మంచి చాయిస్ సార్ స్టార్టింగ్ నుంచి తీసుకు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెంటెడ్ టు సర్వ్ ద సొసైటీ కాబట్టి మన సోషల్ సర్వెంట్స్ కాబట్టి. తర్వాత వీ హ్యావ్ గాట్ ఫ్రీ ఎసెస్ ఇంటూ ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద సొసైటీ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్. ఆ ఫ్రీ అసెసిబిలిటీ మనకు ఉంది కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం ప్రజలకు ఏ రకంగా మన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకి వాళ్ళకి హెల్ప్ చేసే సర్వ్ చేసే అవకాశం మన యూనిఫారం ద్వారా ఆ రెస్పెక్ట్ అనేది సొసైటీలో మనకు దొరుకుతుంది కాబట్టి మనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే అది ఒక్కటే కాదు సార్, అట్లా లా అండ్ ఆర్డర్ ఏదైనా చెయ్యాలని లా అండ్ ఆర్డర్ కొంచెం పవర్ సొసైటీ అంటే లా అండ్ ఆర్డర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి వాళ్ళే కాకుండా అయితే వింగ్స్ కూడా లా అండ్ ఆర్డర్ అనుకున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ బాగా ఇస్తాయి. కాకి యూనిఫారం ఉన్న ఎవరైనా చేయొచ్చు, అందులో లా అండ్ ఆర్డర్ అంటే ప్రిఫరబుల్. తర్వాత ఏఆర్కి వచ్చేటప్పుడు కూడా సార్ ప్రజలకి ఇది ఏఆర్ఆ ఇది ఏపీఎస్పీఐ సివిల్ అనేది పెద్దగా తెలియదు సార్. కాబట్టి వీరింగ్ ద పోలీస్ యూనిఫార్మ్ supposed to be called as the police officer, we can serve the society if we are so interested and intelligent and committed. మన కమిటెడ్గా ఉండి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఏఆర్ వాళ్ళు చేయొచ్చు, ఏపీఎస్పీ వాళ్ళు చేయొచ్చు. అది పెద్దగా ఈవెన్ డిపార్ట్మెంట్స్ కూడా మీరు ఏఆర్ఆ ఏపీఎస్పీని అడగరు సార్. దే సీ దట్ యు ఆర్ ద పోలీస్ ఆఫీసర్, యూనిఫార్మ్ చూసే ఉంటుంది. కాబట్టి దాన్ని మనకున్న నాలెడ్జ్తో మాట్లాడే విధానాన్ని బట్టి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు సత్యరాజ్ గారు. అయితే కేవలం లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు, ప్రజలకు పరోక్షంగా సేవ చేయాలంటే ఏఆర్ కూడా ఉందని చెప్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య చిన్న విషయం అయితే లా అండ్ ఆర్డర్ చూస్తారు, కానీ పెద్ద సమస్య వస్తే ఖచ్చితంగా ఏఆర్ వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు లేని సమక్షంలో అసలు ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏఆర్లోకి రండి, ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక పరోక్షంగా సహకరిస్తున్నట్లు అవుతుంది అంటున్నారు పి సత్యరాజ్ గారు. ఇది సత్యరాజ్ గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.